ప్రకాశం బ్యారేజీ వద్ద గోదావరి జలాల ప్రవాహాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. విజయవాడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తున్న సమయంలో కొద్దిసేపు తన కాన్వాయ్ని బ్యారేజీపై నిలిపి నిండుకుండలా ఉన్న ప్రకాశం బ్యారేజీని పరిశీలించారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు తరలిస్తున్న గోదావరి జలాలను తిలకించారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు పట్టిసీమ ద్వారా 17.52 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణానదికి తరలించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టాలోని పంటలకు సాగునీటిని అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం డెల్టాలోని వివిధ కాల్వలకు మొత్తం 7,158 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పట్టిసీమ నీరు పంటలకు జీవం పోస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు.